రష్యాలోని కామ్చాట్కా ద్వీపకల్పంలో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్పై 8.8 తీవ్రతగా నమోదైంది. దీని ప్రభావంతో సునామీ పొంచి ఉంది. పలు దేశాలు సునామీ హెచ్చరికలు జారీ చేశాయి. రష్యా తూర్పు ప్రాంతంలో వచ్చిన భారీ భూకంపం కారణంగా తీర ప్రాంతాల్లో సునామీ అలలు విరుచుకుపడుతున్నాయి. ఈ సునామీ వల్ల ఆయా ప్రాంతాల్లో వరదలు సంభవించాయి. పలు నిర్మాణాలు దెబ్బతిన్నాయి. అలలు తాకిన ద్వీపుల్లో రష్యా అత్యవసర పరిస్థితిని ప్రకటించింది. జపాన్ తీర ప్రాంతాలకు కూడా సునామీ తాకింది. పలు చోట్ల రాకాసి అలలు ఎగిసిపడుతున్నాయి. ఇషోనోయకి పోర్టులో 50 సెంటీమీటర్ల ఎత్తులో, టకాచాయ్ పోర్టులో 40 సెంటీమీటర్ల ఎత్తులలో అలలు ఎగిసిపడుతున్నాయి. అలాగే ఎరిమో, హన్సంకిలో పట్టణాల్లో 30 సెంటీమీటర్ల మేర అలలు వచ్చాయి. దీంతో పాటు తోకు, కాంటో ప్రాంతాల్లో కూడా భారీగా అలలు ఎగిసిపడుతున్నాయి. జపాన్ తీర ప్రాంతంలోని 9 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలిస్తున్నారు. ఫుకుషిమా డయిచిక్ అణుకేంద్రం నుండి ఉద్యోగులను బయట సురక్షిత ప్రదేశాలకు తరలించారు. ఈశాన్య జపాన్లోని సెండాయి విమానాశ్రయాన్ని మూసివేశారు. అలాగే ప్రపంచవ్యాప్తంగా పలు దేశాలు దీవులకు సునామీ ముప్పు పొంచి ఉంది. అమెరికాలో ద్వీప రాష్ట్రం హవాయి మొత్తానికి సునామీ హెచ్చరిక జారీ అయింది. అలలు 6 అడుగులు ఎత్తు వరకు ఎగిసిపడుతున్నాయి. దీంతో హవాయిలో సునామీ సైరన్లు మోగాయి. దాంతో పర్యాటకులు, స్థానికులు తమ స్వస్థలాలను వీడి ఎత్తైన ప్రాంతాలకు తరలి వెళ్తున్నారు. ఒక్కసారిగా రాష్ట్ర ప్రజలంతా తరలి ఉండటంతో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. రోడ్లన్నీ కారులతో బారులు తీరాయి. ఇక అలస్కాలోని కొన్ని ప్రాంతాలను అమెరికా వాతావరణ విభాగం అప్రమత్తం చేసింది. కాగా అమెరికాలోని భారత్ కాన్సులేట్ అప్రమత్తమైంది. అమెరికా పశ్చిమ తీర రాష్ట్రాల్లో నివసిస్తున్న భారత పౌరులు అత్యంత అప్రమత్తంగా ఉండాలని, పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నట్లు వెల్లడించింది. Traffic looks like it's moving a little better. Boats moving out to the ocean.